கரவை கணங்கள் கலகரந்து செற்றார் திரளே சென்று ஜகச் செய்யும் உற்றமொன்றில்லாத காவலர்தம் பொற்கொடியே உற்றரவல்கள் குணமையிலே போதராய் தாரே பேசத்தோரிமார் எல்லாரும் வந்து நென்முத்தும் முகுந்து வெல்வன் நன்பே பாடா தாரே பேசாதே செல்வ பெண்ணாட்டி நீயேற்று சுரங்கும் பொருளே రంబాబాయ్. ఈ యొక్క పాసురంలో గోదాదేవి మరి యొక్క గోపికను నిద్రలేపుతుంది. 15వ పాసురం దాకా కూడా వీళ్ళందరూ గోష్ఠి పూర్తి అవ్వాలంటే అనుకున్నటువంటి సంఖ్య అందరూ కూడా నిద్రలేచి ఈ గోష్ఠిలో పాల్గొనాలన్నమాట. కాబట్టి 15వ పాసురం దాకా కూడా 5వ పాసురం 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా కూడా ఈ యొక్క గోదాదేవి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క వ్రతాన్ని చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా నిద్ర లేపుతూ వాళ్ళ యొక్క గుణగణాలను తెలుపుతూ వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుపుతూ ఈ విధంగా ఒక్కొక్కరు లేపుతుంది. ఈరోజు గోపికను ఏ విధంగా నిద్ర లేపుతుందంటే ముందుగా వీళ్ళ యొక్క వంశాన్ని గురించి పొగుడుతుందన్నమాట. వీళ్ళ యొక్క వంశం బ్రహ్మాండమైనటువంటి వంశం, గొప్పదైనటువంటి వంశం, ఎంతో సంపద కలిగినటువంటి వంశం, ఎంతో గౌరవం కలిగినటువంటి వంశం, ఎంతో భుజబలం కలిగినటువంటి వంశం. అట్లాగా ఈ యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఇటువంటి వంశంలో పుట్టినటువంటి నీవు ఇంత ముద్దు నిద్రపోతున్నావే అని చెప్పి స్తుతిస్తుందన్నమాట. చక్కని వయసులో ఉన్నటువంటి పశువుల యొక్క అనేక మందల యొక్క పాలను ఒక్కరే పెట్టుకోగలిగినటువంటి బలము గలవారను, అంటే అనేక మందలు ఉన్నాయి. వీళ్ళకి సంపద అంటే పూర్వంలో సంపద అంటే ఏంటి? పశువులు ఉంటే బాగా సంపద ఉన్నట్టు వీళ్ళకి. కాబట్టి అప్పట్లో పాడి పంటలన్నీ ఉండేవి. కాబట్టి ఈ పశువులు ఉంటే పాడి ఉండేది, పాడి ఉంటే నెయ్యి ఉండేది, నెయ్యికి ఇంట్లో అసలు దేనికి కూడా ఇబ్బంది కరువు ఉండేది కాదన్నమాట. అటువంటి వాళ్ళని పశువులు ఉండేవి కాబట్టి వాళ్ళకి సంపద కలిగినటువంటి వాళ్ళని చెప్పేసి చెప్పేవాడు. కాబట్టి ఎన్నో పశువులు అనేక మందలు కలిగినటువంటి పశువుల యొక్క పాలను అలుపు లేకుండా ఉదయాన్నే తెల్లవారుదాము 4 గంటలకు మొదలు పెడితే గబగబ గబగబ అన్నిటికీ ఒక్కరే పాలు పిటికే కలిగినటువంటి బలము కలిగిన వారును, అదేవిధంగా ఎదిరించిన శత్రువుల వద్దకే వెళ్ళి ఎవరైనా ఎదురుగా వచ్చే నేను ఏం చేస్తానని చెప్పి ఇంటి బయటకు వచ్చి మాట్లాడతారే వారింటికే మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎదిరించి వాళ్ళని సంహరించేటటువంటి భుజబలం ధైర్యము కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క వంశస్థులు. అదేవిధంగా ఎటువంటి దోషం అంటే ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు చేయకుండా, ఎవరికి హాని కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా